భక్తులందరికీ కూడా నేటి గీతా యజ్ఞానికి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ కూడా జయ శ్రీ రాధారమల్లాల్కి జయ, జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణికి జయ, గౌరనితాయ్ భగవాన్కి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీపాద్ గురు మహారాజ్కి జయ. సో ఈరోజు మనం చర్చించబోయే 6 శ్లోకం భగవద్గీత యథాతథము సప్తదశాధ్యాయము అంటే 17వ అధ్యాయము, శ్రద్ధాత్రయ విభాగములు. దీంట్లో 1 నుంచి 6 శ్లోకాల సారాంశం ఏంటంటే, మనుషులు తీవ్ర తపో వ్రతాల ద్వారా దేవతలను, యక్షరాక్షసులను మరియు భూత ప్రేతాలను పూజించడానికి కారణము ఈరోజు తెలుసుకున్నాం. మన లోపల కూడా ఈ మనుషులలో చాలామంది దేవతలను పూజ చేస్తారు, కొంతమంది భూత ప్రేతాలను పూజ చేస్తారు, కొంతమంది యక్ష రాక్షసులను పూజ చేస్తారు. కారణం ఏంటనేది అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక అంటే తమకు తోచిన విధంగా, ఎవరైతే తోచిన విధంగా అంటే తనకు అనుకున్నట్టుగా శ్రద్ధతో, వాళ్ళు కూడా శ్రద్ధతోనే పూజ చేస్తారు, అశ్రద్ధతో కాదు, తన మానసిక కల్పనలకు అనుకూలంగా శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు. వారి స్థితి ఏంటిది? వారు ఒకవేళ సాత్వికుల, రాజసికుల, తామసికుల, ఈ యొక్క చాప్టరే 3 గుణాలతో కూడుకున్నటువంటి విషయాల గురించి చర్చిస్తుంది. లైక్ మన జీవితంలో శ్రద్ధ చాలా ఇంపార్టెంటు, భోజనం ఇంపార్టెంటు, తర్వాత తపస్సు ఇంపార్టెంటు, దానం ఇంపార్టెంటు, అలా రకరకాల విషయాలు మన జీవితంలో మనము వాటి ద్వారా జీవిస్తూ ఉంటాము. వాటి గురించి అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తున్నాడు. ఎవరైతే శాస్త్ర నియమాలను అనుసరించకుండా, శ్రద్ధ అయితే ఉంది కానీ శాస్త్ర నియమాల పట్ల శ్రద్ధ లేదు. దేని పట్ల ఉంది? దేవతలను పూజించడం పట్ల శ్రద్ధ ఉంది, ఉపదేవతలను పూజించడం పట్ల శ్రద్ధ ఉంది. కొన్నిసార్లు మనుషులను పూజ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు యక్ష రాక్షసులను, భూత ప్రేతాలను పూజ చేస్తారు. మళ్ళీ వాళ్ళ స్థితి ఏంటి అని అడుగుతున్నారు అర్జునుడు భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు 2వ శ్లోకం ద్వారా చెప్తున్నారు, దేహదారి అంటే మనందరము మనుషులు దేహాన్ని ధరిస్తారు. దేహాన్ని ధరించకపోతే ఆత్మ ఇంకా స్థితి ఏముంటుంది? అది దానికి ఏమంటారు? ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది దేహం లేకపోతే. కాబట్టి భగవంతుడు అంటున్నాడు, దేహాన్ని ధరించారంటేనే అది త్రిగుణాలతో కూడుకొని ఉంటుంది. ఈ పాంచభౌతిక దేహము త్రిగుణాలతో కూడుకొని ఉంటుంది. సో ఆ త్రిగుణాలు అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సో దీంట్లో ఇప్పుడు ఈరోజు మనం ఏం చర్చిస్తున్నాము? శ్రద్ధ. సత్వగుణ శ్రద్ధ అంటే సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ భగవంతుడు వివరిస్తూ ఉన్నారు. సో శాస్త్రమునందలి నియమ నిబంధనలను తెలుసుకున్న కొందరు తెలుసు కానీ పాటించకుండా శ్రద్ధతో ఏదైనా పని చేస్తే అది తమోగుణము అంటారు. తర్వాత సత్వ, రజస్, తమోగుణములకు సంబంధించినవి. ఇవి ఎలా వస్తాయి మరి మనకు అంటే, మన యొక్క పూర్వ కర్మలను అనుసరించి ఇవి ఈ గుణ స్వభావాన్ని పొందుతూ ఉంటారు. సో మరి మన యొక్క ఈ సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ ఇవన్నీ కూడా ఎలా వస్తే మనకు తెలియదు కదా. అంటే మనకు భగవంతుడు చెప్తున్న ఇవన్నీ కూడా కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మస్. అంటే మన పూర్వజన్మల యొక్క కర్మ ఫలాల వల్ల మనకు అటువంటి గుణ స్వభావాలను మనం పొందుతాము. అటువంటి ఫ్యామిలీలో కానీ అటువంటి తల్లిదండ్రులను మనం పొందడం జరుగుతుంది. అది దేనివల్ల? ఒరిజినల్గా ఆత్మ అయితే గుణాతీతం ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతితో సంపర్కం ఏర్పడుతుందో
అప్పుడు ఏదో ఒక గుణములో మనము ఆ గుణాన్ని పొంది అటువంటి మనస్తత్వాలను పొంది అటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది. సత్వగుణం కానీ, రాజసిక్ కానీ, తామసిక్. కానీ మరి ఈ గుణాతీత స్థితికి మనము ప్రమోట్ అవ్వాలి అనుకుంటే ఈ ఏ గుణాల్లో జీవించి మన జీవితాన్ని అంతం చేసుకున్నా మళ్ళీ మనకేమవుతుంది? పునరపి జననం పునరపి మరణం గ్యారంటీ అన్నట్టు. మరి గుణాతీత స్థితికి ఈ గుణ స్వభావాలను మనం మార్చుకోవాలనుకుంటే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క సాంగత్యాన్ని మనం పొందాలి. సాంగత్యం పొందాలంటే ఆయనతో వెళ్ళటమా? ఆయన యొక్క వాణి సాంగత్యం కానీ వపు సాంగత్యం, వాణి సేవ ఆర్ వపు సేవ. అంటే వాణి సేవ ఎలా మనం చేస్తూ ఉంటాము? నిత్య నిరంతరము అటువంటి గురువు ద్వారా భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు అంటే భాగవతాన్ని, భగవంతుడి యొక్క భగవద్గీతని మనం విని మన యొక్క స్థితిని మనం సపోజ్ తమోగుణ స్థితిలో ఉంటే దాని సత్వగుణ, రజోగుణంలో ఉంటే సత్వగుణ, సత్వగుణంలో ఉంటే విశుద్ధ సత్వానికి మనం ప్రమోట్ అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. దెర్ ఈజ్ అ స్కోప్ అన్నట్టు. ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క కృప వల్ల మన శ్రద్ధ, ఎటువంటి శ్రద్ధ మనకు? సాత్విక శ్రద్ధ ఉందా, రాజసిక శ్రద్ధ ఉందా, తామసిక శ్రద్ధ ఉందా? సో మనము గుర్తించుకోగలుగుతాము, నేను ఉన్నటువంటి స్థితి తమోగుణంలో ఉన్నానా, రజోగుణంలో ఉన్నానా, తర్వాత సత్వగుణంలో ఉన్నానా, లేదా శుద్ధ సత్వంలో ఉన్నానా అనేది మనం చేసేటువంటి కర్మల వల్ల, ఇక్కడ ఈరోజు మనం చేసేటువంటి పూజా విధానం వల్ల నేను ఏ గుణంలో జీవిస్తున్నానని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇంకేమన్నాడు భగవంతుడి ఇక్కడ? ఓ భరతవంశ కుమార, మానవుడు వివిధ ప్రకృతి గుణముల యందు తన స్థితిని అనుసరించి తత్సంబంధితమైన శ్రద్ధను పొందుచుండును. అంటే మనము ఏ స్థితిలో ఉన్నాము? సపోజ్ తామసిక స్థితిలో ఉండి తామసిక కర్మలు చేస్తూ తామసిక వ్యక్తులతో మనము సాంగత్యం తీసుకుంటూ ఉంటే భగవంతుడు ఏ తామా ప్రపద్యంతే తాంస్తతైవ భజామి. ఎవరు ఏ విధంగా నన్ను కొలిచి, ఎవరు ఏ విధంగా నన్ను కోరుకుంటే అటువంటి కోరికను నేను నెరవేరుస్తానని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు. సో ఒరిజినల్గా అయితే మనందరం కూడా భగవంతుడి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలు. మరి భగవంతుడి త్రిగుణాతీతుడు, భగవంతుడి యొక్క అంశ రూపంలో ఉన్న ఆత్మ త్రిగుణాతీతము. కానీ ఎప్పుడైతే మరి ఆత్మ భగవంతుడిని విడిబడి భౌతిక దేహాన్ని తీసుకుంటుందో అప్పుడు త్రిగుణములతో కూడుకొని త్రిగుణముల యొక్క సాంగత్యంలో బద్ధ స్థితిని పొందుతుంది ఈ ఆత్మ. అర్థమైందా? దేనివల్ల? ఈ భౌతిక ప్రకృతి కాలుష్యం వల్ల. మరి ఈ భౌతిక ప్రకృతి కాలుష్యం అంటే భగవంతుడి నుండి దూరంగా ఉంటుంది, విముఖంగా ఉంటుంది. మరి ఎప్పుడు మళ్ళీ పవిత్రం కాగలుగుతాము? తిరిగి మనము కృష్ణ చైతన్యాన్ని అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను ఎవరైతే స్వీకరిస్తారో ఆ భగవంతుడి యొక్క భక్తి మార్గం ఒక్కటే ఏకైక మార్గము మనని తిరిగి పునరుద్ధరిస్తుంది, ఆత్మానుభూత స్థితికి మనని నడిపించగలుగుతుంది. కృష్ణ చైతన్యము తప్ప వేరే ఏ మార్గం కూడా ఆత్మానుభూతి మార్గంలో మనని నడిపించదు. ఎవరైతే ఆత్మానుభూతి మార్గమును అవలంబిస్తారో వాళ్ళు ఈ త్రిగుణాలకు అతీతులు అవుతారు. ఆత్మానుభవ మార్గాన్ని పాటించని వాళ్ళు ఈ త్రిగుణముల ప్రభావానికి లోనవుతారు. త్రిగుణాలంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, ఇవి 3 రకాల సంఖ్యలు. సత్వగుణము ఏం చేస్తుంది? మనకు బంగారు గొలుసులతో ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళనకుండా బంధిస్తుంది. రజోగుణము వెండి సంఖ్యలు అంటారు, వెండి గొలుసులు అంటారు, వాటితో బంధిస్తుంది. అదేవిధంగా తమో గుణము ఐరన్ గొలుసులతో బంధిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ ఏ గొలుసుతో బంధింపబడితేండి ఎట్లాగూ బంధనని. కాబట్టి ఈ బంధ విముక్తులు అవ్వాలంటే మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే మొట్టమొదటిగా శ్రద్ధ ఉండాలి. నేను బంధింపబడ్డానని గుర్తించి ఈ బంధ విముక్తులు కావాలి అని మనకు శ్రద్ధ ఉండాలి. మరి బంధ విముక్తులు కావడానికి ఈ త్రిగుణాల గురించి మనము జ్ఞానాన్ని పొందాలి. త్రిగుణాతీత స్థితి
త్రిగుణాలతో కూడుకున్న స్థితి. త్రిగుణాలతో కూడుకున్న స్థితి అంటే బద్ధ జీవితము. త్రిగుణాతీత స్థితి, శుద్ధ సత్వ స్థితి అంటే ముక్త జీవితం. జీవించుండగానే బద్ధ జీవితంలో జీవించడము, ముక్త స్థితిలో జీవించడం. ముక్త స్థితిగా జీవించాలంటే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యులు ఏదైతే విధి విధానాలు మన కొరకు సెట్ చేస్తారో ఆ విధి విధానాలను వాలంటరీగా అంటే మనకు సొంతంగా వాటిని స్వీకరించి ఆనందంతో ఫోర్స్ఫుల్గా కాదు, ఆనందంతో స్వీకరించాలి. ఎలా అనేది ఒక్కొక్కటి మనము తెలుసు. అలా స్వీకరించి శాస్త్రాలను అనుసరిస్తూ మన జీవితాన్ని గడిపితే గుణ సంపర్కం నుంచి బయటపడతాం. మరి ఈ గుణ సంపర్కము ఎలా మన మీద పనిచేస్తుందంటే మన హృదయంలో ఈ సత్వగుణము సాంగత్యం తీసుకోవడం వల్ల అది మన హృదయం అంతా కూడా మలినమైపోతుంది. ఎందుకు? సత్వగుణం వల్ల ఏంటి లాభము, రజోగుణం వల్ల యొక్క ప్రభావం ఏంటి, తమోగుణ ప్రభావం చూడండి. ఇది మన యొక్క హృదయాన్ని ఆక్యుపై చేస్తాయి. మన అన్ని సిగ్నల్స్ మనం ఏది చేయాలన్నా హృదయం ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ హృదయంలో ఉన్న మాలిన్యాన్ని ఒకవేళ తొలగించుకుంటే మనము శుద్ధ స్థితికి రాగలుగుతాము. మరి అటువంటి శుద్ధ స్థితికి రావాలంటే ప్రామాణికమైనటువంటి ఆచార్యుల దగ్గర భగవంతుడి యొక్క యథార్థ జ్ఞానాన్ని మనం పొందాలి. ఒకసారి ఏమవుతుంది, దీని కొరకే బుద్ధుల వారు భిక్షాటన చేస్తూ ఒక గొప్ప ధనవంతుడి దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ చేస్తారు ఆ రోజు. అప్పుడు ఆ విషయము ఫలానా ధనవంతుడికి తెలుస్తుంది. ఆయన అనుకుంటారే బుద్ధుల వారు నా దగ్గరకు వస్తున్నారని బంగారు పళ్ళెంలో ఆయన మంచి దానాన్ని, ఆయనకు ఉపయోగకరమైనటువంటి దానాన్ని పెద్ద పళ్ళెంలో పెట్టుకొని రెడీగా ఉంటారు. ఈ విషయము బుద్ధుల వారు ఆయన ఆత్మ జ్ఞాని, భగవద్ అవతారం కాబట్టి తెలుస్తుంది ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు. కానీ సన్యాసులు, ఆచార్యులు ఊరికే దానం తీసుకోరు. తిరిగి వాళ్లకు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి, వాళ్ళు ఉన్న స్థితి నుంచి అప్లిఫ్ట్ చేయడానికి, సపోజ్ తమోగుణంలో ఉంటే వాళ్ళని శుద్ధ సత్వానికి ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేని ద్వారా? భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞాన జ్యోతి ద్వారా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఓహో ఈయన బుర్రలో అంతా అజ్ఞానం నింపుకొని, అంటే చెత్తలాగా నింపుకొని నా ద్వారా నాకు దానం ఇచ్చి ఏదో పొందాలనుకుంటున్నాడు. అది సాధ్యం కాదని తన దానం తీసుకునే పాత్రనంతా కూడా మట్టిని వేసి మలినంగా చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అంటాడు. ఆ ధనికుడు ఏమంటాడు, అయ్యా స్వామీజీ మీ పాత్ర క్లీన్గా లేదు, అది కడిగి ఇస్తాను, దాంట్లో దానం తీసుకోండి అంటాడు. అప్పుడు బుద్ధుల వారు అంటారు, బాగానే ఉంది, నేను దానం తీసుకునే పాత్రని కడిగిస్తా అంటున్నావు, మరి రిటర్న్లో నేను కూడా నీకు దానం ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు, నీ పాత్ర మాత్రం మురికిలాగా పెట్టుకున్నావు. అంటే నీ యొక్క హృదయం అనే పాత్ర మొత్తం మురికిగా ఉంది. అటువంటి మురికి పాత్రలో నేను శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలను? కాబట్టి మొట్టమొదటిగా నీ హృదయం అనే పాత్రలో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకొని అప్పుడు నాకు దానం ఇవ్వు, నేను దానం తీసుకుంటాను, తర్వాత నేను దివ్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తానని చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనము ఈ గుణాల గురించి డీటెయిల్గా, అంటే ఎవరైతే మనుషులు తీవ్ర తపస్సులు తర్వాత వ్రతాలను చేయడానికి కారణం ఏంటంటే మనుషులు 3 గుణాలతో కూడుకొని ఉంటారు. అంటే 3 వర్గాలుగా అనుకోవచ్చు. సత్వగుణ వర్గ మనుషులు, రజోగుణ వర్గంలో ఉన్న మనుషులు, తర్వాత తమోగుణంలో ఉన్నవాళ్ళు. సత్వగుణం నందు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఎలా గుర్తించవచ్చు? వాళ్ళు దేవతలు అంటే చాలా ఇష్టము, దేవతలను పూజ చేస్తారు. ఇంత కృష్ణ కాన్షియస్కి వచ్చినా కూడా ఇంకా వాళ్ళ యొక్క ఈ జన్మనే ఎన్నో జన్మల వాసన ఉంటుంది. కానీ ఈ జన్మల్లో వాళ్ళు సపోజ్ కొంతమంది 50 ఏళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళు 4 ఏళ్ళ కింద వచ్చారు, 46 సంవత్సరాలు దేవతలను పూజ చేసి ఒకేసారిగా ఇప్పుడు కేవలము కృష్ణ భగవాను అంటే వాళ్ళ మనసు ఒప్పుకోవట్లేదు ఇప్పటికి కూడా. కాబట్టి అంటే వాళ్ళు ఇంకా రజో అట్లీస్ట్ ఇప్పుడు సత్వలో ఉంటే ఎవరిని పూజ చేస్తారు? దేవతలను పూజ చేస్తూ ఉంటారు. కృష్ణుని పూజ చేసినా వాళ్ళ మనసుకు వాళ్ళ ప్రియమైన దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టిల్ ఆల్టర్లో పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నారు కొంతమంది భక్తులు. అదేవిధంగా అంటే ఏ స్థితిలో ఉన్నట్టు?
సత్వగుణంలో నిలిచిన వారు దేవతలను, రజోగుణమునందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తమోగుణమునందు నిలిచిన వారు భూత ప్రేతాలను. సపోజ్ మన భక్తులు అయితే భూత ప్రేతాలు యక్ష రాక్షసులు కాకుండా దేవతలు అయితే స్టిల్ వాళ్ళ ఆల్టర్లలో ఇంకా ఉన్నాయి. అంటే ఏమంటున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరైతే సంపూర్ణమైనటువంటి భగవంత్ జ్ఞానం ఉంది, శాస్త్ర నిర్దేశానుసారము దేవాదిదేవుడైన కృష్ణ భగవానుడు ఒక్కడే పూజనీయుడని భగవద్గీత చెప్పడం జరుగుతుంది. శాస్త్ర నియమములను ఎరుగని వారు లేదా దాని యందు శ్రద్ధ లేని వారు తమ భౌతిక గుణములను అనుసరించి, భౌతిక గుణములు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సరే, రజోతమ అంటే వీటిని కొంచెం ఎలిమినేట్ చేయొచ్చు. మన భక్తులందరూ కూడా యక్ష రాక్షసులు భూత ప్రేతాలను అయితే లేరనుకున్నాం, దేవతలైతే ఉన్నారు. అంటే నేను ఒకవేళ మా ఆల్టర్లో రాధాకృష్ణతో పాటు పక్కకు మేము ఎంతో కాలం చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న మా అత్త మామ వీళ్ళందరూ పూజ చేస్తున్నటువంటి దేవతలను స్టిల్ నేను పెట్టుకొని పూజ చేయడానికి ఇష్టపడుతున్నా అంటే ఏమంటున్నారు ఇక్కడ? భౌతిక గుణములను అనుసరించి వివిధ పూజ్య వస్తువులను అన్యులను పూజించుచుందరు. ఇంకా వేరే దేవతను పూజ చేస్తూ ఉంటారు. సత్వగుణమునందు నెలకొన్న వారు సాధారణంగా దేవతలను పూజ చేస్తూ ఉంటారు. మనం సపోజ్ కృష్ణుడితో పాటు దేవతలను పక్కన పెట్టి పూజ చేస్తూ ఉంటే ఆ దేవతలు ఎవరెవరంట? బ్రహ్మ, శివ, ఇంద్ర, చంద్ర, సూర్య మొన్నగు వీళ్ళందరూ కూడా దేవతల కింద వస్తారు, దేవాది దేవుడి కిందకి రారు. మీరు ఇంకా స్టిల్ వీళ్ళందరితో ఇంకా అసోసియేట్ అవుతూ పూజ చేస్తూ ఉన్నారంటే ఇవారినే సత్వగుణ, నాట్ శుద్ధ సత్వం. మరి ఒకవేళ మనం శుద్ధ సత్వంలోకి వెళ్ళాలంటే కేవలం ఆ స్థితికి ఎదగాల. రాధాకృష్ణ యొక్క సేవ కేవలము చేసినప్పుడు శుద్ధ సత్వంలో మనం ప్రమోట్ అవుతాం. అట్టి దేవతలు 33 కోట్ల దేవతలు ఉన్నారు, అనేకులు ఉన్నారు. సత్వగుణమున ఉన్నటువంటి దేవతలు ప్రత్యేక ప్రయోజనము, ఒక్కొక్క దేవత ఒక్కొక్క ప్రయోజనానికి పూజ చేయడం జరుగుతుంది. లైక్ మనము భౌతికంగా తీసుకున్నట్టయితే ప్రభుత్వాన్ని తీసుకోండి, చీఫ్ మినిస్టర్ ఒక్కడే ఉంటాడు రాష్ట్రానికి, దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే ఉంటాడు. కానీ మినిస్టర్స్ ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. సపోజ్ మనకు ఒక చీఫ్ మినిస్టర్ గారు చాలా క్లోజ్, ఆయనకే మనము అప్పుడప్పుడు కొన్ని మన్ కీ బాత్ అని లేకుంటే ఏదో ప్రజల వద్ద పాలన ఏదో సీఎం డైరెక్ట్ పిఎం డైరెక్ట్ మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇంకా వేరే మినిస్టర్స్ అది మనకేదో మినిస్టర్తో పని ఉందంటే డైరెక్ట్గా సీఎం గారికి మాట చెప్పామనుకో, ఇమ్మీడియట్ పిఏకి రాసుకోండి అంటాడు, ఆ డిపార్ట్మెంట్ పంపించి ఇమ్మీడియట్గా పని అయ్యేటట్టు చూస్తూ ఉంటాడు. కానీ అంతకుముందు ఎన్నోసార్లు మనము త్రూ ప్రాపర్ ఛానల్ వాళ్ళని వీళ్ళని పట్టుకున్నాము, పని కాలేదు. సో ఇక్కడ కాబట్టి శాస్త్ర అనుసారము దేవాదేవుని పూజ చేయాలి. సో మీకు ప్రత్యేక పూజలు అది కూడా వేదాలలో చెప్పాయి, కానీ అవి భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి భౌతికంగా ఇటువంటి దేవతను పూజ చేస్తారు. అది కూడా చాలా బుద్ధిమంతులు చేసేది కాదు అంటున్నారు. ఇంకా పారాగ్రాఫ్లో చెప్తున్నారు, 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు హిట్లర్ ద గ్రేట్ లాగా మారిపోయాడు ఆయన, హీరోలాగా. అప్పుడు కొంతమంది హిట్లర్ని కూడా ఫోటో పెట్టుకొని పూజ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు? ఆయననే మొత్తం హోల్ అండ్ సోల్ బాస్ అయిన. సో ఆయన మనల్ని పొందినమంటే మనకు అన్నీ కూడా రక్షణ ఉంటుంది. తర్వాత ఇక్కడ చెప్తున్నారు, నల్ల బజార్లో అంటే బ్లాక్ మనీ కానీ లేకుంటే ఏదో కాలాదంద అంటారు కదా, అది చేసి ధనం ఆర్జించుటకు ఆ విధంగా ఏదో గొప్ప అతన్ని పెట్టుకుంటే సో నాకు రక్షణ ఉంటుంది అని అనుకునేవారు. కానీ ఈ రజస్తమో గుణంతో ఉన్నవారు సాధారణంగా ఏం చేస్తారు? ఎలా గుర్తించవచ్చు? రజోగుణము, తమోగుణము. శ్రద్ధ రజోగుణంలో ఉందనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక మానవుణ్ణి భగవానునిగా ఎన్నుకొని ఆయనను పూజ చేస్తూ ఉంటారు. ఆయననే ఇంకా వేరే అందరిని తీసేస్తారు, కేవలం ఆయన పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అర్థమైందా? వాళ్ళని పూజ చేస్తూ ఉంటారు. సో మనం కూడా మన ఇంట్లో ఒకవేళ ఎవరినన్నా మానవుణ్ణి భగవంతుని లాగా పూజ చేస్తున్నామంటే మనము రజో తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళము. రజోగుణమునందున్న వారు కృత్రిమంగా దేవతలు సృష్టించి పూజిస్తూ ఉంటారు, కృత్రిమంగా, మెకానికల్గా. సో మన సొంతంగా ఎవరినో ఒకరిని భగవంతుడిగా మనమే సొంత మేనిఫెస్టెడ్ సృష్టించుకుంటూ ఉంటాం. తర్వాత తమోగుణంలో ఉన్నవాళ్ళు భూత ప్రేతాలను పూజ చేస్తూ ఉంటారు, చాలా ఇంపార్టెంట్. సత్వగుణంలో ఉన్నవాళ్ళు దేవతలను పూజ చేస్తారు. రజోగుణంలో ఉన్నవాళ్ళు సొంతంగా ఏదో ఒక మనిషిని మనము ఆయన ఫేమస్ అయిపోతే ఆయననే దేవుడిలాగా మనం పూజ చేస్తూ ఉంటాం. ఇంకా కొందరు ఏం చేస్తారంటే మరణించిన సమాధుల దగ్గర వెళ్ళి
ఆ సమాధులను పూజ చేస్తూ ఉంటారు. సో ఆలోచించండి, సమాధులను పూజ చేస్తే ఎటువంటి గుణంలో ఉన్నట్టు మనం. భూత ప్రేతాలను ఎవరైనా పూజ చేస్తారంటే ఈరోజు కూడా భారతదేశంలో కొన్ని మారుమూల పల్లెల్లో, తర్వాత లేకుంటే అడవుల్లో భూత ప్రేతాలను, పిశాచాలను, ఏదైనా చెట్టు మీద ఏదైనా పిశాచం ఉందంటే తెలిసిందనుకోని, అరే దాన్ని వెళ్ళగొట్టాలంటే ఆ చెట్టుకు పూజలు చేయాలా, ఆ భూతానికి ప్రేతానికి పూజలు చేయాలని చెప్పేసి పూజలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? కొంతమంది చాలా డ్రింక్ తాగి అద్దాయి మనం చూస్తూ ఉంటాం, అటువంటి పూజలు చేస్తూ ఉంటారు. తర్వాత భగవంతుడి పూజ ఈ త్రిగుణాతీతమైంది, గుణాలకు అతీతంగా ఉంటుంది. భాగవతం 4.3.23లో చెప్తున్నారు, సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. మానవుడు శుద్ధ సత్వమునందు నెలకొన్నప్పుడే వాసుదేవుని పూజించగలుగుతాడు. సో మనం చాలా ఫిక్స్ అయి ఉండాలి మెంటల్గా, ఎస్ రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, సీతారాం, సో వీళ్ళే నా ఆరాధ్య దైవము అని సింగిల్ పాయింట్ ఫోకస్, ఫుల్ విశ్వాసంతో పూజ చేస్తే మీరు శుద్ధ సత్వంలో ఉన్నట్టు. లేదు ఇంకా కొంచెం మళ్ళీ మనకు పర్వాలేదు, ఇంకా వేరే దేవతలు అంటే మళ్ళీ మన దాంట్లో అందరు ఉంటారు కాబట్టి తప్పుగా భావిస్తారేమో, కానీ సింగిల్ పాయింట్ ఫోకస్. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి కాలేజీలో చదువుతున్నప్పుడు ఎంతోమంది బాయ్స్తో ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ కాలేజీలో క్యాంటీన్లో అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా అబ్బాయి కూడా ఎంతోమంది అమ్మాయిలతో తిరగచ్చు, చేయొచ్చు, ఫ్రెండ్స్ క్లోజ్గా ఉండొచ్చేమో. కానీ ఒక్కసారి పెళ్ళయిందంటే ఆ అమ్మాయి ఎంత సాంప్రదాయబద్ధంగా మారిపోతుందండి. తన ఎవ్రీథింగ్ ఆ అబ్బాయికి శరణాగతి అయిపోతుంది. ఇంకా వేరే ఫ్రెండ్స్తో వెళ్ళాలా, స్పెషల్గా అబ్బాయిలతో వెళ్ళాలంటే లేదండి నేను రాలేను, మా హస్బెండ్ పర్మిషన్ కావాలా, మా అత్తమామ పర్మిషన్ కావాలా అని అంటారు. అప్పటి వరకు పెళ్ళికి ముందు, పెళ్లి రోజు కూడా, పెళ్ళిలో కూడా అందరు బాయ్స్ వస్తారు, అమ్మాయిలు కూడా వస్తారు, ఆమె ఫ్రెండ్స్ అందరిని పిలుస్తుంది. ఒక్కసారి 3 ముళ్ళు పడిందంటే కథ, ఆ నెక్స్ట్ మినిట్ నుంచి ఏమన్నా అడగాలంటే మా హస్బెండ్ అడగాల పర్మిషన్, మా అత్తమామని అడగాల. అంతకుముందు వరకు నో పర్మిషన్. మరి అక్కడ కూడా తల్లి తండ్రి ఉన్నారు, పర్మిషన్ ఇచ్చారు, మంచి హ్యాపీగా ఫ్రెండ్షిప్లో తిరుగుతారు. ఈవెన్ ఫ్రెండ్షిప్కే బర్త్డే పార్టీగా ఎక్కడ వెళ్ళాలన్నా కూడా హస్బెండ్తో కలిసి వెళ్ళడము సాంప్రదాయము, అలా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మరి అంతకుముందు అదేవిధంగా మనం ఒక్కసారి ఆ స్థితికి అంటే ప్రమోట్ అయ్యాము. దీంట్లో ఇంకా చెప్తున్నారు, నిరాకారవాదుల గురించి చెప్తున్నారు. నిరాకారవాదులు కూడా సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు, విశుద్ధ సత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు జనరల్గా ఏంటంటే పంచోపాసకులుగా, అంటే పంచవిధమైన దేవతను పూజ చేస్తారు. వాళ్ళని కూడా ముఖ్యంగా వాళ్ళు నిరాకార స్థితిలోనే, ఎందుకంటే వాళ్ళ మెయిన్ గోలే నిరాకారం. సో వాళ్ళు పంచోపాసకులు అంటే విష్ణువుని పూజ చేస్తారు, విష్ణువు యొక్క పరతత్వం నిరాకార తత్వంగా భావిస్తారు, శివుని పూజ చేస్తారు, తర్వాత గణేషుని పూజ చేస్తారు, అమ్మవారిని పూజ చేస్తారు, సూర్యుని పూజ చేస్తారు. ఈ విధంగా ఎవరిని పూజ చేసినా వాళ్ళ మెయిన్ గోల్ వాళ్ళకు ఆకారం ఉందిగా భావించారు, నిరాకారంగానే భావిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు పంచదేవతలను ఉపాసన చేసిన ఫైనల్గా మాత్రం వాళ్ళ యొక్క గోలు నిజమైనటువంటి పరతత్వం, నిరాకార పరతత్వాన్ని వాళ్ళు గోలుగా ఎన్నుకుంటారు. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా ఏంటంటే దెర్ ఈజ్ ఎ స్కోప్ అన్నట్టు, సత్వగుణం నుంచి వాళ్ళు శుద్ధ సత్వానికి ఎదిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు భక్తుల యొక్క సాంగత్యంలో, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో పాల్గొన్నప్పుడు దెర్ ఈజ్ ఎ ఛాన్స్ వాళ్ళకు, నిరాకారవాదులకు శుద్ధ సత్వానికి, భగవతత్వానికి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ యక్ష రాక్షసులు, భూత ప్రేతాలను పూజ చేసే వాళ్ళకు ఛాన్స్ ఉండదని. వీళ్ళు కంప్లీట్గా సత్వగుణంకి వస్తారు, ఫుల్లీ సత్వగుణంలో ఉంటారు. అర్థమైందా? తర్వాత లాస్ట్గా మనం చాలామంది తీవ్ర తపస్సులు చేస్తూ ఉంటాం కదా, తర్వాత వ్రతాలను చేస్తూ ఉంటాం. అవి కొంతమంది ఏం చేస్తారంటే ఈ తమోగుణ రజోగుణంలో ఉన్నవాళ్ళు తన పేరు, ప్రతిష్ట, బలము, ధనము అనే అహంకారంతో వాళ్ళు నేను ఇంత గొప్ప తపస్సు చేస్తున్నాను, ఇంత గొప్ప వ్రతం చేస్తున్నాను, పెద్ద పూజ చేస్తాను, పెద్ద పండాలు గిన్నాలు వేసి, అరే నేను 40 రోజులు ఈ యొక్క దీక్ష తీసుకున్నాను, ఈరోజు పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాను, ఆర్భాటం, చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. అది
శాస్త్రయుక్తంగా ఉన్నదంటే లేదు, అటువంటి దానివల్ల లాభం ఉండదు అని చెప్తున్నాడు. కామరాగములచే ప్రేరేపింపబడిన వాళ్ళు మూఢులు పంచభూతాత్మకమైన దేహమును మరియు ఆ దేహమునందున్న పరమాత్మను, అంటే దేహమునందున్న మనము, ఆత్మను, పరమాత్మను ఎవరు కష్టపెడతారండి? శాస్త్ర ఆధారము లేనటువంటి తపస్సు చేస్తారు, వ్రతాలను పాటిస్తారు. లైక్ ఎవరు వాళ్ళ ఎగ్జాంపుల్? సాంఘిక అంటే సంఘంలో పేరు ప్రతిష్ట కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ తపోవ్రతాలు చేస్తే, తపోవ్రతాల ద్వారా ఏం చేస్తారని దేవతలను పూజ చేస్తారు. ఏదో ఒక దేవతను పెట్టుకుంటారు, లేదంటే ఏదో ఒక మనిషిని పెద్ద గొప్పగా ఆయననే దేవుడిగా సృష్టించి ఆయన ఫోటోలను భగవంతుడిగా సృష్టించి పూజ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి ఆధ్యాత్మిక ఫలితాలు ఉండవు. ఒకవేళ మనము వ్రతాలు తపస్సు చెయ్యాలంటే భగవంతుడు ఏమన్నాడండి? 9వ అధ్యాయం 27వ శ్లోకంలో ఏమన్నాడు? యత్ కరోసి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ పురుష్వ మదర్పణం. భగవంతుడు ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మత్తర్పణం, తత్ పురుష్వ మదర్పణం. సో మీరు నిజంగా ఏదైనా తపస్సు చేయాలంటే, వ్రతాలు చేయాలంటే అది నాకు అర్పణంగా చెయ్యండి. అది నిజమైనటువంటి తపస్సు, అది నిజమైనటువంటి వ్రతము. శాస్త్రయుక్తంగా ఉండాలి. శాస్త్రాలకు వ్యతిరేకంగా ఉంటే దాని ఫలితము మనకి ఏమీ ఉండదు. ఫలితము శూన్యమని చెప్తున్నాడు. అది కేవలం ఎవరు చేస్తారండి? మనకు అహంకారంతో చేస్తారు. ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు చేస్తారు. అర్థమైందా? సో అటువంటి దాంతో ఫలితం ఉండదు. కానీ కొంతమంది ఏం చేస్తారు? ఇటువంటి కార్యాలు అంటే తీవ్ర తపస్సు, వ్రతాలు దేహ నిర్మాణ సాధనములైన పంచభూతముల సముదాయం కాకుండా దేహమనందునుడి పరమాత్మ రూపుడైన దేవుని కూడా కలత నొందింపకూడదు. అంటే భగవంతుడు కూడా చాలా బాధపడతాడంట. మనం చేసేటువంటి ఆ ఫలితము శూన్యమైనటువంటి తపస్సులు, వ్రతాల వల్ల భగవంతుడికి బాధ అరే వీడు కష్టపడి సంపాదించిన డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాడు దేనికి? గర్వము, అహంకారంతో అందరికీ చూయించుకోవడానికి. దానివల్ల ఎవరి మాట వింటున్నాడు? అప్రమాణికుల మాట. వాళ్ళ గురువులు ఎవరు? ప్రామాణికులు కాదు, అప్రమాణికులు. సో వాళ్ళు కూడా సొంత ఫిలాసఫీ తయారు చేసుకున్న వాళ్ళను పాటిస్తూ ఉంటారు. సొంత ఫిలాసఫీతో శాస్త్రాలు రాసుకుంటారు, శాస్త్రాలను తప్పుదో పట్టిస్తూ ఉంటారు. అటువంటి గ్రంథాలను పాటిస్తూ తపస్సులు చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు, దీక్షలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల భగవంతుడు సంతోషపడి కదా భగవంతుడు బాధపడతా ఉంటారు. అరే వీడు అసురుడు, మూర్ఖుడు, మూఢుడిలాగా చేస్తూ ఉన్నాడు. ఏదన్నా చేస్తే అది శాస్త్రయుక్తంగా ఉండాలి. శాస్త్రయుక్తంగా లేకపోతే దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. లైక్ ఎగ్జాంపుల్, ఒక మూర్ఖుడంట తను కూర్చున్న కొమ్మనే తను నరుక్కుంటూ ఉంటాడు అనుకోండి. ఇటు సైడ్ కూర్చొని నరుకుతూ ఉంటాడు. వాడు కింద పడే స్థితిలో ఒక గురువుగారు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అరే నువ్వు చెట్టు మీదకి వెళ్ళి పడిపోతావు అని అన్నాడంట. పోపో నువ్వు ఏం చెప్తున్నావు? నాకు నేను చాలా మహాజ్ఞానిని, నేను చెట్టు మీదకి వెళ్ళి ఎందుకు పడిపోతానే? చెట్టునే నేను నరుకుతూ ఉంటే నేను ఎందుకు పడిపోతా అని ఆయన చెప్పి అలా వెళ్ళాడో లేదో టాప్ అని గట్టి కొట్టగానే కింద పడిపోతాడు. కింద పడిపోయి ఇంకా ఆయనకు చాలా దెబ్బలు తగులుతాయి. అరే ఈయన మహాజ్ఞాని ఉన్నాడు, ఈయన భవిష్యత్ జ్ఞాని ఉన్నాడు అని చెప్పి ఆయన పోయి గురువుగారు మీరు చాలా భవిష్యత్ మొత్తం తెలిసినట్టుంది, నా భవిష్యత్తు చెప్పారు మీరు కింద పడిపోతా అని. సో నా భవిష్యత్తు ఇంకా ముందు చెప్పండి, ముందు ఏం జరుగుతుందో చెప్పండి. అరే మూర్ఖుడా, భవిష్యత్తు చెప్పేది ఏందిరా? చెట్టు మీద నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వు నరుక్కుంటూ ఉంటే పడుకుంటే ఏమవుతావురా అని చెప్పేసి చెప్పినట్టు. అంటే ఇక్కడ వాడికి శాస్త్రము ఏమీ లేదు, బినా శాస్త్ర తపస్సు చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తే వ్రతాలు చేస్తున్నాడు, దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. కానీ భగవంతుడు అటువంటి వాని పట్ల దయతలిచి ఆచార్యులను పంపిస్తే ఈ అసుర స్వభావంలో ఉన్నవాళ్ళు అటువంటి ఆచార్యులను కూడా ఏం చేస్తారు? అవమానపరుస్తూ ఉంటారు. ఆచార్యులను కూడా వాళ్ళు అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క వచనాలను పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు తపస్సులను, వ్రతాలను చేసుకుంటూ వెళ్తారు. అటువంటి వాళ్ళని భగవంతుడు చెప్పినా వినని వాళ్లకు
ఫలితం ఏమిస్తాడంట భగవంతుడు? దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్తో తనకు గల సంబంధముని ఎరగక వాళ్ళ ఇష్టానుసారం చేస్తే జన్మ జన్మలకు కూడా వాళ్ళను అసుర యోనిలో భగవంతుడు ఆసురీ గుణాలతో వాళ్ళు జీవించేట్టుగా జన్మించేట్టుగా దాంట్లో ఆ యోనిలో పడవేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ శ్రద్ధాత్రయ విభాగములు ఈ చాప్టర్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేద విజ్ఞాన మార్గమున నిర్దేశింపగల వేద విజ్ఞాన మార్గమున అంటే మనకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన మార్గమును మనకు బోధించేటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆజ్ఞానుసారము వేద నిర్దేశములను పొందగల అదృష్టవంతులం ఒకవేళ మనం అయితే, అటువంటి స్థితిలో అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి బంధనాల నుంచి విముక్తి పొందగలుగుతారు. విముక్తి పొందడం అంటే పరమ గమ్యము, భగవంతుని చేరుకోగలుగుతారు. దీంట్లో సారాంశం ఏంటి? మనుషులు తీవ్ర వ్రతాల ద్వారా దేవతలను ఎందుకు పూజ చేస్తారు? దాని ఫలితమే. ఎందుకు పూజ చేస్తున్నారు? వాళ్ళు దేవతలను ఇమ్మీడియట్గా భౌతిక ఫలాలను అనుభవించాలనుకుంటారు. మరి ఆ భౌతిక ఫలాలు మనను బంధిస్తాయి. ఆధ్యాత్మిక ఫలాలు అంటే మనం ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశకత్వంలో శాస్త్రానుసారము భగవంతుని సేవించినట్టయితే మనకు పరమ గమ్యము మనం సాధించగలుగుతాము, పరమ లక్ష్యాన్ని సాధించగలుగుతాము, భవబంధాల నుండి విముక్తిని పొందగలుగుతాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय। श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।